అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ పండుగని మకర సంక్రాంతి అని ఎందుకు పిలుస్తామో తెలుసా? సూర్యుడు ఏడాది మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. ఈ సమయంలో తన దిశను మార్చుకొని ధనురాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్నే మకర సంక్రమణం, అదేనండి మకర సంక్రాంతిగా పిలుస్తాము. ఈ రోజు నుంచి కర్మసాక్షి దక్షిణము నుంచి కాకుండా ఉత్తర దిశగా తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. అలా దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుందన్నమాట. ప్రతి ఆయనం 6 నెలలు కొనసాగుతుంది. ఇది దేవతలకు సంబంధించిన పగటికాలం కూడా. సకల శుభాలను స్వాగతించే సమయం కూడా ఇదే. ఈ ప్రక్రియ సౌరమానం ప్రకారం సూర్యుడి కదలికను బట్టి స్థిరంగా జనవరి 13 నుంచి 15 తేదీల మధ్యలో ఎక్కువ జరుగుతుంది. ఈ పండుగ సమయంలో రంగవల్లికలు, అదేనండి వాకిట్లో రంగురంగుల ముగ్గులు ఎందుకు వేస్తామంటే, సూర్యభగవానుడు ధనురాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని నెలపట్టు అంటారంట. ఈ నెలపట్టు సుమారుగా డిసెంబర్ 15-16 తేదీల్లో ఆరంభమై దాదాపు 30 రోజులు కొనసాగుతుంది. ఆ మార్పు గుర్తుగానే అమ్మాయిలందరూ ఈ మాసంలో ఇంటి ముందు రంగవల్లికలు వేసి గొబ్బెమ్మలను అలంకరిస్తారంట. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి తెల్లవారుజామునే ప్రతి వీధికి వస్తుందని, శుభ్రంగా తుడిచి కల్లాపు జల్లి ముగ్గులతో అలంకరించిన ఇంట్లోకి ప్రవేశించి ఆయురారోగ్యాలను, ధనధాన్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని ఓ నమ్మకం. వాకిట్లో గుమ్మం దగ్గర గొబ్బెమ్మలను చేసి నవధాన్యాలను పెట్టి పూజ చేసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.